కవిత్వం ఏంటి, అట్లానే విమర్శ ఏంటి, ఎన్నో రాయించినటువంటి వాడు కూడా. అందువల్ల ఆ చదువు మా స్నేహం ఇప్పటికీ ఉన్నది. ఇక్కడ మాధవరావు చదువు కుటుంబ సభ్యుడు కొత్తగా రాస్తున్నటువంటి వాళ్ళు. ముఖ్యంగా ఇప్పటి తరం మీద నాకు చాలా ప్రేమ ఉంటుంది. తర్వాత వాళ్ళ మీద చాలా బాధ్యత కూడా ఉన్నది అని చెప్పి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మాధవ తరం, మా తరం కొద్దిగా ఆలస్యంగా మాధవ మొదలైంది. ఈ మధ్య కాలంలో కనిపిస్తున్న వాళ్ళలో చాలా కవిత్వాన్ని ఒక ప్రధాన ప్రమేయం లేదా కనీసం రెండవ ప్రమేయంగా, ఫస్ట్ ప్రయారిటీ కాకపోయినా సెకండ్ ప్రయారిటీగా తీసుకుని బాగా కృషి చేస్తున్నటువంటి వాళ్ళు ఈ తరంలో వాళ్ళు మిత్రులు చాలా మంది అక్కడ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే కవిత్వం రాయడం అంటే రవికుమార్ మొదలుకొని ఇప్పటి తరం అందరికీ కూడా అది గొప్ప బాధ్యతగానే నేను భావిస్తాను. ఎంతో నిబద్ధత, చెప్పేటటువంటి భావాల పట్ల ఒక స్పష్టమైనటువంటి నిబద్ధత అనేది చాలా అవసరం. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, నేను కూడా గురుదశలో స్తబ్దత చలనం కవిత్వం రాసింది. చాలా తీవ్రమైన విప్లవ భావాలు అందులో ఉన్నాయి. ఆ భావాలు ఇప్పటికే ఉన్నాయి. అయితే అందులో వెలిపించినటువంటి భావాలతో నా ఆచరణ సరిపోలేదు. నేను కవిత్వం మొదలైనప్పుడు ఆ తర్వాత దశలో నేను అర్థం చేస్తున్నాను. కాబట్టి ఇది ఒక ఎవరి ప్రభావాలతోనూ నేను రాసినట్టుగా కొంత కనపడుతుంది. స్వతంత్రమైన భావాలు ఎలా ఉంటుంది. కాబట్టి నాదైనా అన్వేషణ నేను ఇంకా ప్రత్యేకంగా చేయాల్సి ఉంది అని నేను అనుకొని తర్వాత నా దారిలో నేను కొన్ని అన్వేషణలు చేస్తూ వచ్చాను. అంటే కవులు ఎప్పుడు ఏదో గొప్ప పరిష్కారాలు ఇస్తారు, లేదా ఒక కవిత చెట్టు చివరిలో పరిష్కారం చూపించుకోవట్లాంటి కానీ ఆ మాటల మీద నాకు నమ్మకం. పరిష్కారం కాకుండా ఒక గొప్ప ఆలోచనని రేకెత్తించడం అనేది చాలా ముఖ్యం. అది ఏ రచనలో అయినా సాహిత్య రంగంలో అని చెప్పి నేను అనుకుంటాను. అది పాఠకులు దాన్ని స్వీకరిస్తారు, దాన్ని వాళ్ళు వివేచిస్తారు. ఆ తర్వాత వాళ్ళ అభిప్రాయాన్ని వాళ్ళు తీసుకుంటారు. కవి చేయాల్సింది ఏంటంటే ఒక మంచి ప్రతిపాదన చేయాలి, లేదా ఒక మంచి పరిశీలన చేయాలి. అది చాలా ప్రధానమైనది. దీనిలో కూడా ఏంటంటే తనదైనటువంటి ఒక ప్రతిపాదన ఉండాలి ఆ కవితలో. లేదా ఎంతో మంది చెప్పినటువంటి విషయం మళ్ళీ నువ్వు చెప్తే దాని ప్రయోజనం లేదు, స్పందించవచ్చు. కానీ నీదైనటువంటి స్పందన, నీ లోపల నుంచి వచ్చినటువంటి స్పందన అనేది చాలా అవసరం. అంతేగాని ఏదో పేపర్లో సంఘటన చూడడం కానీ, లేకపోతే ఎక్కడో ఏదో జరిగిందని వినడం కానీ వెంటనే స్పాంటేనియస్ స్పందన ఉంటుంది. కానీ అది మాత్రం చాలు, ఒక్కొక్కరితో రావడానికి అది మాత్రమే చాలు. దానికి తోడు ఎంతో సాధన చేయాల్సి ఉంటుంది, అధ్యయనం చేయాల్సి ఉంటుంది. వెంకటి కవుల్ని చాలా అధ్యయనం చేయాల్సి ఉంటుంది. తన భాషను తను పరిశీలించుకోవాల్సి ఉంటుంది. ఈ భాష గురించి కూడా నేను చెప్పదలుచుకున్నాను. వాళ్ళు రాస్తున్నటువంటి చాలా మంది ఔత్సాహిక కవుల్లో భాష రాహిత్యం కనపడుతుంది. ఏ మాటకి ఎక్కడ ఒత్తునలో కూడా తెలియకుండా అట్లా రాసినటువంటి వాళ్ళు కూడా పురస్కారాలు చేస్తాయి. అంటే వాళ్ళ కవిత్వాన్ని మనం తక్కువ చేయగలం. కానీ రాసే క్రమంలో లేదా రాయక ముందు ఆ భాష గురించి, అందులో సమాసాలు ఎట్లా ఉండాలి, లేదా సమాస నిర్మాణం ఎట్లా ఉండాలి, లేదా భావచిత్రాలు ఎట్లా ఉండాలి, దీని గురించి చాలా అధ్యయనం చేయాల్సి ఉంటుంది. అది ఆ కవిత సాధన అనేది అది కేవలం ఎక్కడో ఒక చోట అంతమయ్యేది కూడా శిక్షకులు కూడా మళ్ళీ 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 ఇప్పటి నుంచి మళ్ళీ మళ్ళీ ఇంకా నేర్చుకోవాల్సింది. అది నిరంతర ప్రక్రియ. దాన్ని కూడా వర్తమాన కవులు గుర్తుపెట్టుకుంటారని చెప్పిన నేను భావిస్తాను. ఇక ఈ విషయానికి వస్తున్నట్లయితే ఈ కోసూరు రవికుమార్ నేనే బద్దకొస్తుంది, నాకంటే చాలాసార్లు బద్దకొస్తుంది. నేను ఒక కవితా సంపుడికి మళ్ళీ రెండో కవితా సంపుడికి 7 ఏళ్ళు పడుతుంది మళ్ళీ వచ్చేవాడు.
రజనీ తర్వాత అదే 2013లో అది వచ్చింది. తర్వాత ఈ మధ్యనే 2 ఏళ్ల కిందటే మళ్ళీ తర్వాత కవితా సంస్థ అంటే అది నా బతుకుల స్థాయి. అయితే నన్ను మించిన రెట్టింపు బతుకు కలిగిన వాడికి వస్తుంది. అది 2007 చేశాను. అయితే ప్రశాంతమైనటువంటి అసలు నేను దాని ముందు మాట్లాడమని మామూలుగా సార్ మొహం కొంతమంది పొరపాటు కావచ్చు ముందు మాట్లాడే నాకైతే మొహం ఎందుకంటే దాని గురించి చాలా కష్టపడాల్సి ఉంటుంది. ఎవరి వాళ్ళ మనసుకున్నప్పుడు నొప్పిగా రోడ్డు మళ్ళీ మన బాగా మళ్ళీ మనం చెప్పాలి, ఇట్లాంటి ఇబ్బందులు కొన్ని ఉంటాయి. తర్వాత ఏంటంటే నాకు చాలా సమయం కావాలి అందుకోసం, అవసరమైన దానికంటే కూడా ఎక్కువ సమయం కావాలి. అందువల్ల నేను చాలా వెంకట్ చేసుకుంటాను. ఆయన ఒక రోజు నుండి కనుక సతీ సంగతిగా వచ్చి కూర్చున్నాడు మా ఇంట్లో రాయాల్సింది. నేను ఇప్పుడు ఎవరు నేను రాయలేని అంటే మీరు ఎప్పుడు రాసి అప్పుడే నేను పుస్తకం వేసుకుంటాను, ఇంకేం చేస్తాను. అయితే తర్వాత కవిత్వం చదివినప్పుడు నేను చాలా సంతోషపడ్డాను. అట్లా ముందుగా అసలు ఆ పేరే నాకు చాలా సంతోషం కలిగించింది. దాపాలని ఇది అందరూ పెట్టేటువంటి శీర్షిక కాదు. ఎప్పుడో కవిత్వం చదువుకునేటప్పుడు చిక్కన్ కవిత్వంలో వస్తుంది, ద్రౌపది బంధురం పైన కురుముడి గమ్మన విడిచి వెండ్రుకలు దావాల చేత పోయి, వెంట్రుకలు కాదు వెండ్రుకలు దావాల చేత పోయి, వెండ్రుకలు దావాల చేత పోయి అసికచ్చవి కొంచెం మహాభుజంగమో నాం వెరసిల్లి విరేలగా మనంపున ముందు విషాద వరసములు కావగలేక బాష్పములు గ్రమ్మగా దిగ్గన లేచి ఆక్కయ్యే అద్భుతమైన ద్రౌపది పరిదేవనం ఆ సన్నివేశాన్ని దగ్గర అద్భుతంగా వర్ణిస్తారు. వ్యాసుని మించి వర్ణిస్తారు అందరూ. అక్కడ వస్తుందన్నమాట ఆ కావాలని పడింది కొట్టుకు తెచ్చారు. ఇది తాను మలచేరకుని అని అయి ఉంటుంది, లేదా దాపాలని ఆపడానికి వీలు లేదు. ఎందుకంటే ప్రాసస్థానంలో ఉంది ఆ మాట, ఆ అక్షరం దావల వా అనే ప్రాసస్థానంలో ఉంది. నేను మార్చిపోయింది. ఇది ఏంటా ఎందుకు అది మహాపండితులే కానీ మాయాబజారు అన్నట్టుగా పెద్ద పండితులే కానీ మరి వాళ్ళకి వ్యవసాయం గురించి ఏం తెలియదు. అందువలన వ్యవసాయం గురించి తెలిసిన వాడికే ఈ మాట తెలుస్తుంది. దావల చేత భూమి అంటే ఏంటి అంటే, ఎందుకంటే మనం ఆమె దున్నేటప్పుడు సాలంలో వెళ్ళింది కదా, నాగలి దున్నుతాం, తర్వాత వాడు దిగుతాడు, యూటర్న్ తీసుకుంటాడు. అది ఎటు తీసుకుంటాడు, ఎడం పక్క తీసుకుంటాడు, ఎడం పక్క కొంచెం ఎడంగా తీసుకుంటాడు అన్నమాట. సాలరావు ఎడం పక్క వచ్చిన తర్వాత మళ్ళీ యోధాకి మళ్ళీ దీనికి ఇటువైపు తిరుగుతాడు. ఇట్లా తిరిగేటప్పుడు ఆ ఎడం పక్క తిరిగేటప్పుడు దాపటెద్దు దాపల ఉన్నటువంటి ఏది, వెలపడ ఉన్నటువంటి ఎద్దు ఏది. ఈ ఆక ఇట్లా తిరిగింది కదా, ఇట్లా తిరిగినప్పుడు ఈ ఎద్దు దగ్గరగా ఉంటుంది, దాపలుగా ఉంటుంది, దగ్గరగా ఉంటుంది. ఆ ఎద్దు వెలపడ ఉంటుంది, కొంచెం అటు తిరుగుతూ ఉంటుంది. కాబట్టి అది ఎలక్టెడ్, ఇది దాపు. ఇది ఎడమ వెళ్తూ ఉండేది కాబట్టి దాపుగా దగ్గరగా, ఆ తర్వాత దావగా, ఆ తర్వాత ఇట్లా వాడేదో మాపక్షం అని చెప్పేసి అది ఒక రకంగా వాస్తవం. అది వారి వంశంలో సూర్యుల దగ్గర నుంచి ఆ మాపక్షం కావాలని ఉన్నాయి కదా. అయితే నా ఉద్దేశం మాత్రం ఇంత అయితే బాగుంటుంది, గొప్ప కూడా దానికి తగినట్టుగానే అట్లా ఆ విధంగా వచ్చిందనమాట ఈ దావలా లేదా దాపలా అనేటువంటి మాట. ఎందువలన ఇది తీసుకోవాల్సి వచ్చింది అంటే, ఆ రైతు కుటుంబం నుంచి అట్లాంటి వ్యవసాయ నేపథ్యం నుంచి వచ్చినటువంటి వాడు కాబట్టి ఆ రకమైన శీర్షిక పెట్టగలిగారు. అది అందరూ పెట్టేటటువంటి శీర్షిక. అందువల్ల నేను నాకు బాగా నచ్చడం చేత ఈ కవిత్వం గురించి నేను రాశాను. ఎందుకంటే ఎవరైతే రైతుల గురించి రాస్తారో, ఎవరైతే గ్రామీణ నేపథ్యం నుంచి వస్తారో, ఎవరైతే ఆ పల్లెటూరి ప్రకృతి గురించి లేదా అక్కడ మనుషుల యొక్క మానవ సంబంధాల గురించి, ఆ వాతావరణ మొత్తాన్ని గురించి ఎవరైతే కవిత్వం రాస్తారో వాళ్ళకి నేను నమస్కరిస్తాను. వాళ్ళ పట్ల నాకు ప్రధానంగా అపారమైన ప్రేమ. ఎందుకంటే నేను ఆ వాతావరణం నుంచి వచ్చిన వాడిని కాదు. కాబట్టి ఆ పల్నాటి నుంచి, ఆ నేల నుంచి వచ్చినటువంటి వాడు కాబట్టి
ప్రత్యేకంగా నాకు ఆ కవిత్వం పట్ల కూడా అభిమానం ఏర్పడింది. ఇట్లా దాంతోపాటు ఈ పల్నాటి పలుకుబడి కూడా చాలా చోట్ల కనపడుతుంది. పలుకూరి ఆ మనుషుల యొక్క ఆ మాటలు, ఆ పద్ధతి, అందుకే ఒక చోట ఎక్కడ రాశారు, రైతుల కష్టాల పట్ల సహానుభూతి, సేద్యం మూసే తెలియని వారికి పచ్చటి ఫలాన్ని ధారపోసి సాగును నమ్ముకున్న వారికి బీడు భూముల్ని అంటగట్టే రాజకీయాల పట్ల ఆగ్రహం, అవినీతి కల్పన తీసేయడానికి మొదలు పెట్టాల్సిన కొత్త వ్యవసాయం గురించిన అవగాహన, దోపిడీకి గురవుతున్న నల్లమల గిరిపుత్రుల గురించి, చేనేత కళాకారుల గురించి ఆవేదన, గుక్కెడు నీళ్ల కోసం నానా అవస్థలు పడే బ్రతుకుల పట్ల జాలి, బాల్యాన్ని పుస్తకాల సంచికి ఉరేస్తున్న పెద్దల తీరు పట్ల బాధ, నిండిన ఆనకట్టను చూసుకొని ఆనందం, మనుషుల్లో నింపాల్సిన మానవత్వం గురించిన ఆలోచన, వేసవిలో దీపాలు పెట్టే వేళ, నెల్లూరు పూల మార్కెట్ను లోపల కలుసుకొని మురిసిపోయే భావుకత, సహానుభూతుల సమ్మిశ్రమే ఈ కవితా సంపుటి. ఇందులో వైయక్తిక అనుభూతులు ఉన్నాయి, సామాజిక అనుభూతులు కూడా ఉన్నాయి. బూడిద మేట వేసినట్లున్న వెన్నెంట్లో బతుకుపోటీ ఎంతసేపు నడిపిన పగిలిన పంట చుక్కాని మీదే నిలబడిపోయిన ఆకటి చూపుతో అని చెప్పి ఒక కవితలో 4 వాక్యాలు వస్తాయి. ఇట్లా ఈ అనేక సంఘటనల మధ్య కవి ఎక్కడ ఉన్నాడు అనేది మనం తేలిగ్గా పోల్చుకోవచ్చు. అతను ఒక పల్లెటూరులో ఉన్నాడు, తర్వాత సమాజంలో బాధలు గురవుతున్న, దోపిడీకి గురవుతున్నటువంటి ఆ స్త్రీల పట్ల కానీ వాళ్ళ పట్ల ఆ స్త్రీల గురించి కూడా రాసిన అద్భుతమైన కవితలు ఇందులో ఉంది. అట్లనే పత్రికలో తిరగయంగానే ఏ పత్రిక బొగ్గని మీరిన కులన్నెత్తికి కరే, ఏ దృశ్య మాధ్యమం తలుపు కట్టిన తెగిపడి గుట్టలుగా దర్శనమించే అమానవీయ అవాంఛనీయ దృశ్యాలు. నాకు టీవీ చూస్తుంటే ఎంత కోపం వస్తుంది. టీవీలో సినిమాలు చూస్తున్నాం, వీళ్ళ చర్చస్కరే అంత దరిద్రమైన సన్నివేశాలు మనకు ఉండవు. ఎవడో రెండోవాడు ఎప్పుడైనా అంగీకరిస్తాం. ఇక సినిమాల గురించి వస్తే తెలుగు సినిమాని ఉరిదీసే పతాక సన్నివేశం కోసం ఎదురు చూస్తున్నా అని చెప్పి అక్కడ ఒకసారి రాస్తుంది. వీళ్ళందరూ కూడా అశ్లీలమేంటి, హింస ఏంటి, ఒక కత్తిని తీసుకొని 4 మందిని నరికేసేయటం, పిల్లల మీద ఏం ముద్దలు పడతాయి. ఇప్పుడు ఏం చెప్తున్నాడు సమాజానికి? వీళ్ళంతా ఈ సంఘ విద్రోహులు అన్నమాట. యాజీలు మొదలుపెట్టి వీళ్ళందరూ కూడా సంఘ విద్రోహులు. వీళ్ళ దేశాన్ని నాశనం చేస్తున్నారు. సినిమా ఎందుకంటే దృశ్య మాధ్యమం యొక్క ప్రభావం అమితంగా ఉంటుంది. ముఖ్యంగా కొత్తగా ఉన్నటువంటి పసిపిల్లల మీద, పెద్దవాళ్ళు ఎదుగుతున్నటువంటి వాళ్ళ మీద ఆ ప్రభావం చాలా ఉంటుంది. వెళ్ళగలగా ఏమవుతుందంటే, అది హత్యలు చూసిన తర్వాత తెర మీద 11వ హత్య కళ్ళ ముందు దగ్గర వాళ్ళకి ఏం స్పందన ఉండదు. మనం ఆ మేర ముద్దుబారిపోవాలి. ఈ ముద్దుబారిపోవడానికి మనలో ఉన్న స్పందన పంతువులన్నీ కూడా నాశనం కావడానికి తెలుగు సినిమా చేసేంత దోహదం, ద్రోహం మరొకటి ఏది కూడా చేసింది ఇందులో. వీళ్ళందరూ కూడా సామాజిక నేరస్తులే, అందులో నిస్సందేహంగా లేదు. కాబట్టి ఇలాంటి రవికుమారు అనేక సంఘటనల పట్ల ఆయన రాశాడు. వాటన్నింటిలోనూ కూడా లోపల ఉండాల్సినటువంటి నిజాయితీ, అది అతనికి హృదయ దగ్గరంగా ఉంది. ఆ నిజాయితీ ఉండబట్టే ఆ కవిత్వం కూడా నాకు చాలా నచ్చింది. అందువల్ల నేను ఆ ముందు మాట కూడా పచ్చని పల్నాటి కవిత అని చెప్పి నేను రాశాను. నాకు ఇట్లా రాసేందుకు మంచి అవకాశం కూడా నాకు కల్పించాడు. ఎందుకంటే కొత్త కవుల్ని ఎట్లా ఉన్నారు, ఎట్లా రాస్తున్నారు అనేది కూడా నాకు ఒక అవగాహన కలిగింది. అట్లనే ఖాయంగా రావాలి. ముఖ్య వయసుని మంచి వస్తువుంది. 2-3 కవితలు చదివేశాను. ఆ ముందు మాట కూడా చాలా బాగా రాశాను. అట్లా రావాలి, ఇంకా మంచి కవిత్వం రాయాలి అని చెప్పి నేను మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ప్రత్యేకించి రవికుమార్కి చాలా ప్రేమగా నా కవిత్వ ఆర్యం ఇస్తున్నాను. ఎప్పుడు మంచి మాటలు చెప్తారు, ఇప్పుడు కూడా మంచి మాటలు చెప్తారు. ఇందాక 8 అంశాలు గుర్తు చేశాను.
చక్కెర గారి పెద్ద అంత గొప్పగా గుర్తు చేసినట్టు పండితులని కూడా మనం చెప్తున్నాను. సరే, మరొక విషయం ఏంటంటే శివశంకరు ఒక ప్రధానమైన ప్రస్తావన చేశారు, కర్తవ్య నిర్ధారణలు చేయాలని చెప్పి.